ఎక్స్క్లూజివ్ ఆఫర్ అంటే కొంతమందికి మాత్రమే అని ఉంటుంది కదా, అట్లా స్పెషల్ ఆఫర్ అన్నట్టు. అవి మన దేశంలో కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి. ఒక మతానికి వర్తిస్తే ఇంకో మతానికి వర్తించవు. మహిళల హక్కులు, పిల్లల హక్కులు అనగానే ఒక మతం దగ్గరకు వచ్చేసరికి ఏమో భూతద్దం పెట్టి చూస్తారు, ఇక వేరే మతాల ముచ్చటకు వచ్చేసరికి మాత్రం మూల కూర్చుంటారు, లేదంటే చెదరగప్పుకొని అంటారు. చూసిరుగా, హిజాబ్ లేనందుకు పిల్లల్ని గుంజి కొడుతున్నాడు, జుట్టి పట్టుకొని కొడుతున్నాడు, వంగబెట్టి కొడుతున్నాడు ఆ టీచరు. లేదు యూనిఫామ్ చక్కగా వేసుకోలేదని కొట్టిండు ఆయన, హిజాబ్ కోసం కాదు అని చెప్పి కొంతమంది మేమే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాము అనేసి కూడా అనుకోవచ్చు. కానీ మీరే చక్కగా చూడండి, నేను పిల్లని చూపిస్తా. మంచిగా షూజు, సాక్సు, యూనిఫాము, పిలకలు కూడా నీట్గా జుట్టు దూకొని పిలకలు వేసుకొని వచ్చింది. ఏం తక్కువైంది నా పిల్లని కొడుతుండు? మరి హిజాబ్ లేనందుకే కొడుతుండు. సరే పోనీ ఓకే, యూనిఫామ్ చక్కగా లేదు అందుకోసమే కొట్టిండు అని అనుకుందాం. కానీ కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? యూనిఫామ్ చక్కగా లేకుంటే పేరెంట్స్ని పిలిచి చెప్పు, లేదు అంతగానం చూడబుద్ధి అయితేలే, లేకపోతే మీ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అని అంటే పంపించేసే ఇంటికి, నువ్వు కరెక్ట్ యూనిఫామ్ వేసుకొని వస్తేనే రా అని. రాజ్యాంగంలో ఏడ రాసింది యూనిఫామ్ చక్కగా వేసుకురాకపోతే పిల్లల్ని కొట్టాలి అని చెప్పేసి? భారత రాజ్యాంగంలో ఉందా? లేకపోతే మీకు భారత రాజ్యాంగం వర్తించదా? ఇక్కడ టీచర్ కథలు ఇట్లుంటే ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ అఫ్కర్ సిద్దికి, ఈయన గవర్నమెంట్ ఇచ్చిన అకామిడేషన్లో ఈయన కథలు ఎట్లుండే చూడు. ఇది జరిగింది యూపీ షమ్లీ డిస్ట్రిక్ట్లో. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ క్వార్టర్స్లో ఆయన ఫియాన్సీతోని తాగి అట్లా డ్యాన్సులు చేస్తున్నాడు అన్నట్టు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యి గవర్నమెంట్ దృష్టికి పోయి సస్పెండ్ కూడా చేసిర్రు ఆయనని. ఈ వార్త తెలిసిన కొంతమంది ఏమంటున్నారంటే పర్లేదు ఈయన మాఫ్ చేయొచ్చు, కొంతమంది డాక్టర్లు అయితే బాంబ్ బ్లాస్ట్లే చేస్తున్నారు, ఈయన ఉత్తి డాన్స్లే చేసేది మాఫ్ చేయండి అంటున్నారు.